రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ మాజీ ముఖ్యమంత్రి మీద మాజీ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. తక్షణమే క్షమాపణ చెప్పాలి. అందశ్రీ సభను రాజకీయ వేదికగా మార్చారు. సీఎం వ్యాఖ్యలు హుందాగా లేవు. హామీల అమలుపై సమాధానం చెప్పాలి. రాగిడి లక్ష్మారెడ్డి. రాష్ట్ర కవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు గట్కేసర్లో మీడియా సమావేశం నిర్వహించారు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అందశ్రీ వంటి మహనీయుడి పేరుతో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ విమర్శల వేదికగా మార్చడం బాధాకరమన్నారు. అందశ్రీ సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాష సంస్కృతికి ఆయన చేసిన సేవలు, కవుల పాత్ర గురించి, స్మృతివనం పనులు ఎంత గడువులో పూర్తి చేస్తారనే విషయంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సముచితం కాదని అన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు కవులు కూడా ఈ వ్యాఖ్యలతో అసంతృప్తికి గురై సభ నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనం, సంయమనం పాటించాలని, వ్యక్తిగత విమర్శలు, దూకుడు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు. ప్రజలను విభజించే రాజకీయాల కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల హామీలు నెరవేరలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, యువ వికాసం పథకం, వికలాంగుల పెన్షన్ పెంపు, 6 గ్యారంటీల అమలు వంటి హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రజలు వీటి గురించి ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సాగునీరు, తాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వ రాజకీయ ప్రతినిధులపై విమర్శలు చేయడంలో కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించాలని రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలంతా ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారని, అహంకారపూరిత ధోరణి ప్రజాక్షేత్రంలో నిలవదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి డౌన్ మాజీ ముఖ్యమంత్రి మీద మాజీ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. తక్షణమే క్షమాపణ చెప్పాలి. కంపెనీలో ఇంకో ఐటీ కంపెనీ తీసుకొస్తా అని చెప్పేది ఉంటే కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడటానికి నీకు అందశ్రీ కావాల్సి వచ్చిన అందశ్రీని వేదికని ఒక మాటన కనీసం నువ్వు అందశ్రీ పుస్తకం చదివినా, లేకపోతే అందశ్రీ గారి గురించి కానీ ఒక కవులు కళాకారుల గురించి కానీ ఒక మాటన మాట్లాడదామని చెప్పి అక్కడ వచ్చిన కవులు కళాకారులు అందశ్రీ అభిమానులు ఎదురు చూసారు. నువ్వేమన్నా ఒక సాహిత్యం గురించో లేకపోతే అందశ్రీ గారి గొప్పతనం గురించో ఒక మాట్లాడతావని ఏ ఒక్క నాడు కూడా అసలు నీకు తెలిసే కదా నువ్వు మాట్లాడేది. వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. అందశ్రీ గారిని నీ యొక్క సాగు రాజకీయం ఆడుకోవడం తప్ప నువ్వు ఇవాళ చేసింది ఏం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నువ్వు పర్సనల్గా టార్గెట్ చేసిన బాని నీ ఇంకా ప్రతిపక్ష హోదాలను నువ్వు ఇంకా జెడ్పీటీసీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాలని చెప్పి నీకు ఆ సోయి వస్తలేదు. ఆ భగవంతుని కోరుకుంటున్నా నీకు ఆ సోయి కలిపియాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలు మాత్రం నీకు బుద్ధి చెప్తారు. ఇది ఆల్రెడీ నీకు నువ్వే పొందబెట్టుకుంటున్నావు. కాంగ్రెస్ మాత్రం ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఉంటావు, మంచిగా చల్లగా ఉండాలి. కానీ కాంగ్రెస్ ఇక జీవితంలో రానిచ్చే పరిస్థితి నీ దగ్గర లేనట్టుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజలే నిన్ను ఈరోజు విమర్శించే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, అందశ్రీ గారి అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ ఏదో కేటీఆర్ గారిని హరీష్ రావు గారి గురించి మాట్లాడుతా అంటే మాత్రం ఇక్కడ మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో గట్కేసరు అతి ఉన్నతమైన ప్రాంతం, ఒక రాజకీయ విలువల గల ప్రాంతం, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉద్భవించిన ప్రాంతం, ఎంతో సేవ చేసిన ప్రాంతం.
వీడికి వచ్చింది నువ్వు నీ నీచ రాజకీయం చేస్తామంటే ఇక్కడ ప్రజలు హరించారని చెప్పి కోరుకుంటూ గట్కేసర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి మరి అందశ్రీ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ మరి అందశ్రీ గారు అంటే స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వచ్చిన ప్రోగ్రాం ఏంటి? అందశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అందశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి అక్కడ రాజకీయం చేసి రాజకీయాన్ని తీసుకొచ్చి మరి మా పార్టీ పెద్దలను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది.